ఒక సుందరమైన అడవిలో చాలా జంతువులు ఎంతో ఆనందంగా జీవించేవి. ఆ అడవిలో ఒక కుందేలు కూడా ఉండేది. ఆ కుందేలు మిగతా జంతువుల కంటే చాలా తెలివిగా, చాలా చురుకుగా ఉండేది. ఒకరోజు కుందేలు అడవిలో తిరుగుతూ ఉండగా కోతి నీళ్ళలో పడిపోవడం చూసింది. వెంటనే దగ్గరికి వెళ్ళి దానిని రక్షించింది. అప్పుడు కోతి ఇలా అంది, ధన్యవాదాలు మిత్రమా అని. అప్పటి నుండి ఇద్దరి మధ్యన స్నేహం ఏర్పడింది. అలా అప్పటి నుండి ఆ రెండు జంతువుల మధ్య ఎంతో స్నేహం ఏర్పడింది. చాలా సరదాగా ఆడుతూ పాడుతూ అడవి మొత్తం కలియదిరుగుతూ ఎంతో హాయిగా జీవించేవి. ఎక్కడికి వెళ్ళినా ఒకరిని విడిచి ఒకరు ఉండేవారు కాదు. అంతగా ఆ ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. కొంతకాలం తర్వాత అడవిలోకి ఒక క్రూరమృగమైన పెద్ద సింహం వచ్చింది. ఆ సింహం జంతువులన్నిటినీ భయపెడుతూ దొరికిన వాటిని దొరికినట్టే చంపి తినడం మొదలుపెట్టింది. ఆ సందర్భంలో కుందేలు ఆలోచించసాగింది. జరుగుతున్న సంఘటనలను బట్టి చాలా బాధపడింది. ఎలాగైనా ఆ సింహం బారి నుండి అడవి జంతువులన్నిటినీ రక్షించాలని, ఈ సమస్యను పరిష్కరించుకోవాలని నిర్ణయించుకుంది. వెంటనే తన స్నేహితులందరినీ పిలిచి అడవిలో సమావేశం ఏర్పాటు చేసింది. అందరి ముందు మాట ఇచ్చింది. ఆ సింహం నుండి ఈ అడవిని, అడవి జంతువులన్నిటినీ రక్షిస్తానని చెప్పింది. తర్వాతి రోజు కుందేలు సింహం దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పింది, ఓ రాజా, ఈ అడవిలోకి మరో సింహం వచ్చింది. నిన్ను మించి రాజుగా మారాలని చూస్తోంది. జంతువులన్నిటినీ తన వైపు తిప్పుకుంటుంది అని. ఆ మాట వినగానే సింహం కోపంతో గర్జించింది. ఆ సింహాన్ని నేనే స్వయంగా ఎదుర్కొంటానని చెప్పి అడవి మధ్యలోకి బయలుదేరింది సింహం. అంతకు ముందు రోజే అడవి మధ్యలో ఒక గొయ్యిని ఏర్పాటు చేసి సిద్ధంగా ఉంచింది కుందేలు. సింహాన్ని మాటల్లో పెట్టి ముందుకు నడుస్తూ ఉంది. సింహం గొయ్యి దగ్గరికి రాగానే చూసుకోకుండా అందులో పడిపోయింది. లోతైన గొయ్యిలో పడిపోవడం వల్ల బయటికి రావాలని ఎంత ప్రయత్నించినా రాలేకపోయింది. కుందేలు పరిగెత్తుకుంటూ వెళ్ళి జరిగిన విషయమంతా అడవి జంతువులన్నింటితో చెప్తుంది. సింహం పీడ విరగడైనందుకు అడవి జంతువులన్నీ చాలా సంతోషిస్తాయి. కుందేలు తెలివిని మెచ్చుకుంటాయి. అప్పటి నుండి సంతోషంగా జీవిస్తాయి. ఈ కథలోని నీతేమిటంటే, తెలివితో బలమైన శత్రువుని కూడా జయించవచ్చు. ఆలోచన ఉన్నవాడు బలవంతుడి కన్నా గొప్పవాడు.